మీకు, అలాగే మీ పిల్లలకి మీ వాళ్ళ వాళ్ళ తల్లి. వాళ్ళ మదర్. ఓహ్! చాలా చాలా అలా మీరు పీహెచ్‌డీ కంప్లీట్ చేసేసారు. పీహెచ్‌డీ కంప్లీట్ చేయడమే కాదు, ఆ! 4 సంవత్సరాల లోపల పీహెచ్‌డీ నాది ముగిసింది అని చెప్పడానికి లేదు యూనివర్సిటీకి. హ్మ్. 10 ఏళ్ల తర్వాత కూడాను నేను చేస్తా ఉంటానని అనటానికి లేదు. అలా ఆ పీరియడ్ ఆ లిమిట్. పీరియడ్ హ్మ్. 4 10. 4 లోపు ఉండకూడదు, 10 ఆ! దాటకూడదు. మామూలుగా కె. విశ్వనాథ్ గారు ఒక మాట అంటుంటారు. ఆ! దేవుడనేవాడు ఉంటే, ఆ! ఉన్నాడనుకుందాం. ఆ! ఉంటే ఆలస్యం చేస్తాడేమో గాని అన్యాయం చేయడంటారు. అది కరెక్ట్. కరెక్ట్. ఆ విధంగా మీ అసలు నాకు ఆలస్యం అయింది గానీ, ఆ! అన్యం కాలా. ఎందుకు కాలేదంటే, నేను జీవితంలో సుఖపడేటటువంటి సమయాన్ని ఇచ్చాడు. హ్మ్. నేను అధ్యాపకుడిగా పెరిగేటటువంటి సమయము ఇచ్చాడు. నా మనసుకు ఒక పరిపక్వతను తెచ్చాడు. నేను బాగా రాయడం నేర్చుకున్నా. అప్పుడే 13 పుస్తకాలయినాయి. ఇది రాయడానికి కావాల్సినటువంటి ఎంత మనిషిలో పరిపక్వత రావాలో అంతా ఇచ్చాడు. అది చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. అందులో తిరిగే లేదు. అది మీ జీవితాన్ని మనం ఆ! ఆ! పరిశీలిస్తే ఆ! విశ్వనాథ్ గారి మాటలు నాకు కరెక్ట్. గుర్తుకొచ్చాయన్నమాట. కరెక్ట్. దేవుడు ఆలస్యం చేయొచ్చేమో గాని అన్యాయం చేయడు. ఆహా! కాబట్టి వాడు దేవుడవుతాడు. దేవుడు ఆలస్యం చేయకుండా నన్ను తయారు చేస్తూ ఉన్నాడండి. షేర్ చేస్తూ అదే నన్ను సిద్ధం చేస్తా మీరప్పుడు ఉన్నాడు. మూడో తరగతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6కి వేశారు. ఆ! తర్వాత 19 ఏళ్ళకే ఉద్యోగం ఆ! వచ్చేసింది. పద్ తర్వాత 9 ఏళ్ళు మీకు పీహెచ్‌డీ సీట్ ఇవ్వకపోయినా గాని, ఆ! అందరికంటే ముందుగా 3 ఏళ్ళకే కంప్లీట్ చేసేసారు. అవును. ఇవన్నీ కూడా మీకు కొన్ని కొన్ని చోట్ల ఆలస్యం జరిగినా, అవును. చాలా చోట్ల మీరు అందరిని అధిగమించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అవును. 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 సో, మొత్తంగా మీ ప్రయాణాన్ని చూస్తే ఆ! మీరు ఏది ఏది అవ్వాలనుకున్నారో, సంకల్పం అనుకున్నారో, అవును. అవన్నీ మీరు సాధించుకుంటూ వచ్చారు. సాధించాడు. ఇప్పటికీ గూడా అవును. మన కృష్ణమూర్తి గారు బైద్యరాజు కృష్ణమూర్తి. పెద్దాయన ఆయన. జీఎన్ రెడ్డి గారు ఆయన పెద్దాయన. నేను మేము ముగ్గురిని పెద్ద విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్స్ అయింది. అవును. తెలుగు యూనివర్సిటీకో, నాకేమన్నా అంబేద్కర్ యూనివర్సిటీకో అయితే అయినట్టే కానీ అవును. ఆహ్, అది కూడా ఒక విశేషమైన విషయమే. అవును. అది ఆ పరిపాలనలో హ్మ్. అంత విశాలమైనటువంటి విశ్వవిద్యాలయంలో పరిపాలన చేయడం కూడా మనిషిని రాడు తేలేటట్టుగా చేస్తాయి. మనిషిని గట్టివాడిని చేస్తాయి. చిన్న చిన్న గుడుగుడు గుంచలు లాంటి వ్యవహారం కాకుండా అవును. అది కూడా బ నేను ఈ సామాజిక వర్గం నుంచి హ్మ్. వైస్ ఛాన్సలర్ కావడం కూడా ఒకటి. అవునవును. తెలుగువాడు వైస్ ఛాన్సలర్ కావడం కూడా ఒకటి. అవును. అంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి. అంత పెద్ద యూనివర్సిటీకి. వీళ్ళు ముగ్గురయ్యారు ఇప్పటికి కూడా. అవునవును. అది. ఓవరాల్‌గా ఏంటంటే మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో, హ్మ్. ప్రొఫెసర్ అయ్యారు. హ్మ్. తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యారు. హ్మ్. 2 అయ్యారు. హ్మ్. పీహెచ్‌డీ చేయాలనుకున్నారు. పీహెచ్‌డీ చేశారు. హ్మ్. అన్నీ మీరు సాధించారు. అవును. అన్నీ మీకు కాలం ఆ! అనేది మీకు అన్నీ ఇచ్చింది కాలంలో. అవును. అవును. కాలం మిమ్మకి అనుకూలంగా మారుతూ హ్మ్. వచ్చింది. హ్మ్. మీరు కూడా కాలానికి తగ్గట్టుగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. అవును. హ్మ్. ఈ మొత్తం ప్రయాణంలో అవును. మీకు జీవితం పట్ల గాని, మీ కెరీర్ పట్ల గాని ఒక స్పష్టత ఉంది. అవును. క్లారిటీ ఉంది. అవును. నిబద్ధత ఎలాగో ఉంది మీ హ్మ్. కృషిలో. అవును. ఈ జీవితం పట్ల ఇంత స్పష్టత ఉండటానికి హ్మ్. మీరే కారణమా? మీ పైన మీ తల్లిదండ్రుల ప్రభావం ఏమైనా ఉందా? మా అమ్మ అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆమెకి మీకు ఒక మాట చెప్తా, ఆమె శక్తి సామర్థ్యాలను గురించి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింటున్నారు. ఏమిరా ఆమెకి ఉండే గొప్ప సంగతి ఏమిటి అని అడిగినాను. ఏమిటి ఆమె గొప్పతనం అని? ఆమె తనం ఏమిటండి? నాకు ప్రశ్నకి అర్థం కాలేదు. ఆమె ఆ! ఆమె గొప్ప ఏమిటి అంటే, వాళ్ళ నాయన, వాళ్ళ కుటుంబము చాలా గొప్పది. వాళ్ళు బ్రాహ్మణులు చాలా గొప్పడు. బ్రాహ్మణులంటే సరే వాళ్ళు పుట్టారు. బ్రాహ్మణులందరూ కూడా మన ఊళ్ళో బ్రాహ్మణులు కూడా ఉన్నారు గదా! ఏమని మనం అందరం ఉన్నారు గదా! అది కాదురా, కులంగతో సంబంధం లేదు. ఏం డబ్బుంది వాళ్ళకి అని అన్నాను నేను. డబ్బు వాళ్ళ అమ్మ, నాన్న సంపాదించారు గానీ ఈమేమి సంపాదించిందా అని. ఆమెకేముంది, పిల్లలున్నారు. పెళ్ళయింది, పిల్లలు పోయిర్రా, ఆ పిల్లలు పుడతారా అదేముందిరా. నాకు మా అమ్మ కోరిక ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదండి. అంటే ఆ లాజిక్ మీకు దొరకలేదు. నాకు దొరకలేదు. అదే. ఆమె ఆ చివరికి ఏమైందంటే, ఏ నిమిత్తం లేకుండా ఆమెను తీసుకొచ్చి ఏమి దానికి నామరూపాలేమి లేకుండా ఒక మనిషిగా ఇక్కడ పెడితే ఎందుకు పనికొస్తుందో నాకు చెప్పానండి. ఇవేమి లేకుండా. ఏమీ లేకుండా నిన్ను తీసుకెళ్ళి పెడితే నువ్వు నోటితో బతుకుతావురా అంది మా అమ్మ అన్నమాట. అదే. అదే. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే ఆమెకేమి ఎవ్వరు ఏమి చెప్పొద్దు. ఆమె పాఠం చెప్పదా? చెప్పలేదు. రాజకీయాలు చేస్తున్న డబ్బులున్నాయి సరే. ఆమె అంతటా ఏమది చివరికి ఒక మాట అందండి. పోనీ కలుపన్నా తీస్తుందే, పాలన్నా పితుకుతుందే,
పశువులన్నది ఆమెకి అవసరం అన్న. ఏమి చెయ్యగలదు ఆమె? మనిషి ఏం చేయగలదు చెప్పు అని అడిగింది. అది ఎమర్జెన్సీ టైంలో. ఆ! ఆమె ఏం చేయగలదు అని అడిగింది ఆమె. అంటే ఆమె కొత్త కొత్త ప్రశ్నలు ఆమెకు ఉత్పన్నమయ్యాయి. అంటే అసలు వాటికి మీరు ఆన్సర్ చేయలేకపోయారు. మీకు ఒకటి చెప్తున్నా, ఆ! ఆమె ఆలోచన విధానం హ్మ్. నాకే కాదు ఎవరికి అందదని అనిపిస్తుంది. అదే. ఆమెకి దేవుడు చదువు నేర్పలేదు కానీ ఆమె చదువుకుంటే చాలా గొప్ప మనిషి అయ్యేది. తర్కం ఉంది ఆవిడ. మా మామ వాళ్ళంతా పొలాలు మా నాయనకి పంచుతామని ఇవ్వకపోతే పట్టుదలతో 6 సంవత్సరాల్లో పశువులను తోడి ఎకరం పొలం చంపేసి మా నాయన ఇవ్వకుండా పోయిన ఎకరం ఈ నీ పొలం నీవు తీసుకొని ఇచ్చింది. ఇది. ఆ మనిషి అసలు అసాధారణమైన మనిషి. అంటే ఒక స్త్రీ శక్తికి ఆమె ఒక పెద్ద ఉదాహరణ. తర్వాత నువ్వు ఈ పని చెయ్యి అంటే నేను చెయ్యాలి, ఈ పని మాను అంటే నేను మానాలి, ఇది తిను అంటే తినాలి, ఇది మాని అంటే నేను మానాలి. ఆమె ఏం చెబితే అది చెయ్యాలి, మరొకటి చేయడానికి వీల్లేదు. అయితేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే నాశనం అయిపోతావు. అంటే ఒక మిలిటరీ క్రమశిక్షణ. మీరు అంతా ఇంత మిలిటరీ కాదు. అంటే ఓవరాల్‌గా ఏంటంటే మీకు జీవితం పట్ల స్పష్టతగా ఉన్నారు గదా మీరు. ఆమె ఏర్పరిచినటువంటి స్పష్టత. అదీనే ఫైనల్‌గా. ఆ. ఓవరాల్‌గా మీరు వైస్ ఛాన్సలర్ దాకా ఎదిగారు. పద్మశ్రీ వచ్చింది. పట్టుదలకి ఆమె ఆమె మీకు పద్మశ్రీ వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2 సార్లు పొందారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 3 వచ్చినాయి. 3 వచ్చినాయి. అలాగే జ్ఞానపీఠ్ ఇంకా మీకు అందాలి. పూర్తిదే వచ్చింది. జ్ఞానపీఠ తాలూకు మూర్తిదేవ పురస్కారం వచ్చింది. సరే మీ దగ్గర కొన్ని ఎంతో మంది పీహెచ్డీలు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీకి కూడా నన్ను చైర్మన్ గా వేశారు పోయిన సంవత్సరం. అవును చేశారు. సో ఓవరాల్ ఇన్ని పదవులు వచ్చినాయి, ఇన్ని పురస్కారాలు వచ్చాయి, ఇన్ని గౌరవాలు వచ్చాయి. మొత్తం వీటన్నింటినీ మీరు సమీక్షించుకుంటే మీ విజయ రహస్యం ఏంటని మీరు చెప్పచ్చు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను నాకు ఉద్యోగం చేస్తే జీతం వస్తే సుఖంగా పడుతూ ఉండొచ్చు. అవును. నేను కథ రాయవలసిన అవసరం లేదు, నవల రాయటానికి అవసరం లేదు, నాటకం రాయవలసిన అవసరం లేదు, కవిత్వం రాస్తానన్న పరిశోధన చేస్తానన్నక్కర్లేదు, 108 పుస్తకాలు రాస్తానన్న అవసరం లేదు. వీటి వల్ల నాకు డబ్బు వచ్చింది నేను చేసే పనికి. మనిషి కష్టపడడం, సమయాన్ని ఉపయోగించుకోవడం, మనకుండేటటువంటి ఆలోచనలు పంచిపెట్టడం, దీన్ని చెయ్యకుండా నన్ను నేను దాచిపెట్టుకోకుండా నన్ను నేను పంచుకోవడం అనేది, నన్ను నేను లోకం మీద జల్లుకోవడానికి బాగా విపరీతమైనటువంటి ప్రయత్నం చేసేవాడిని. మీ విజయ రహస్యం అదే. చదువుకోవడము, నేర్చుకోవడం. తర్వాత క్లాసులోకి పోయి పాఠం చెప్పడం అన్నటువంటిది నాకు పెద్ద ఆనందం. అంత ఆనందం నాకు మరి ఒకటి ఉండేది కాదు. అంటే మీరు వైస్ ఛాన్సలర్ అయిన దానికంటే ప్రొఫెసర్ అవ్వడమే మీకు ఇష్టమైన అంశం. ప్రొఫెసర్ క్లాసులో పోయి పాఠం చెప్పడమే. అది అధ్యాపకుడు. అది బాగా 100 చోట్లకు పోయి నేను చెప్పలేను కాబట్టి అవి పుస్తకాలు రాయాలని నేను 18 సిద్ధాంత గ్రంథాలు రాశాను. అవన్నీ కూడా పాఠ్యాంశాలు అయ్యాయి. ఇప్పుడు నా తెలుగు వేష పరిణామం చూస్తే ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం చదివితే జనం ఆశ్చర్యపోతారు. జానపద సాహిత్యం అన్ని ఇప్పుడు తెలుగులో 16 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో నేను ఒక్కొక్కటే చేస్తాను. నేను ప్రాచీన సాహిత్యం చెప్తాను, ఆధునిక సాహిత్యంతో నాకు సంబంధం లేదు. ఒకడు నాకు నాటకమే తెలుసు, మరొకటి తెలియదు. నేను నవలే చెబుతాను, మరొకటి చెప్పను. నేను కవిత పాడు, ఇట్లాంటి గోల. అన్ని విషయాలు చెప్పాలి అని చాలా ఖచ్చితమైన నిమగ్నంతో ఉన్నవాడిని నేను. సో అన్ని శాఖల్లోనూ కూడా మీరు చేశారు, మొత్తం అలా చేసుకుంటూ వచ్చారు. అయితే మీకు ఇష్టమైన కవులు ఎవరు? మీ పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది సార్ మొదటి నుంచి కూడా, బాల్యం నుంచి? దాదాపు తెలుగు సాహిత్యంలో బాగా ఇష్టపడేటటువంటి వాళ్ళు నన్నయ్య మీద ఇష్టం ఉంటుంది. ఎందుకు అంటే ప్రారంభించాడు అని. తిక్కన మీద ఇష్టం అవుతుంది, బాగా తెలుగు రాశాడు అని. శ్రీనాథుడి మీద ఇష్టం అవుతుంది, చాలా అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తాడని. ఇట్లా ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క కారణంగా ఇష్టం అవుతుంది. అల్లసాని పెద్దని మీద ఆ లౌల్యం అనేటటువంటి ఒక అద్భుత దృష్టి ఆయన మీద ఇష్టమవుతుంది. అందరిలోనూ బాగా ఇష్టమైనటువంటి వస్తు చరిత్ర రామరాజభూషణ భట్టమూర్తి. మాకు ఎవరికి కూడా మాకు కురుకుడు పడదంటారు అందరూ. కురుకుడు పడకపోవడం ఏమిటి అని దాని మీద అద్భుతమైనటువంటి సిద్ధాంత గ్రంథం. నా పిహెచ్డి కంటే గొప్పది అది. శూద్ర కవి శుభమూర్తి వస్తుచరిత్ర వైశిష్ట్యం అని గ్రంథం రాశానండి. హెడ్డింగే పెట్టా. అతను శూద్రుడు కావడం వల్ల ఇంత గొప్ప పుస్తకం వచ్చిందని కూడా రాశా. రాయడానికి కారణం వెనక, మనం ఒక మూసలో పెరిగితే మనిషి ఆ మూసకి వెలుపలికి రాలేడండి, అక్కడే ఉంటాడు. ఇతనికి ఆ మూసకి వెలుపల నుంచి వచ్చిన వాడు కావడంతో
విశాలమైనటువంటి జీవితం వచ్చింది. ఇంకో మాట చెప్తా. భవిష్య చరిత్రలో రైతు పండించినటువంటి రాశి ఆకాశం దాకా పెరిగితే అక్కడ ఉన్నటువంటి గింజల మీదకి చంద్రుడి కిరణాలు సోకి ఆ చల్లదనంతో మొలకలు వచ్చినాయి అని ఒక అందమైన ఊహ, కల్పన. చేస్తాడు. ఈ రైతు పండించిన పంట అంత ఎత్తుంది, అంత పంట పండించాడు. అంత పంట పండించాడని రైతుల మీద నా విశ్వాసం. అది అక్కడికి పోవడం, చంద్రుడు ఇష్టపడడం, చల్ల కిరణాలు రావడం, అసలు ఈ మొత్తం చరిత్ర చదువుతుంటే నాకు ఒళ్ళు గగర్పుడు ఆ సందర్భమే లేదు. చాలా పద్యాలు చదివితే ఇంతకంటే తక్కువ మాటల్లో ఈ పద్యం చెప్పొచ్చు అని నాకు చాలా చోట్ల అనిపించేది. ఇంతకంటే తక్కువ మాటలతో చెప్పడానికి వీలు లేదని వేమన దగ్గర నాకు అనిపించింది. అంటే విస్తారంగా చెప్పడానికి అనవసరంగా పెంచితే పరిస్థితి లేకుండా ఉండడం. అది ఎంత సంక్షిప్తంగా రాయొచ్చో, ఎంత గూఢంగా రాయొచ్చో భట్టుమూర్తిలో ఉంది. సో మీరు వారు భట్టుమూర్తి అంటానికి, రామరాజభూషణుడు అంటానికి కూడా మీరు ఇష్టపడరు. నేను శుభమూర్తి అంటాను. అతని పేరు అసలు అతని పేరు శుభమూర్తి అండి. నా పేరు శుభమూర్తి ఆయన పాప చెప్పుకున్నాడు, పుస్తకంలోనే ఉంది. నన్ను భవదీయు శుభమూర్తి నామధేయు అని రాస్తాడు అందులోనే. సో మీరు దాన్ని బయటకు తీసి ఎడ్డికి పెట్టేసి దాన్ని పెట్టి మరే భట్టుమూర్తి అంటే తిట్టడం అండి. అవును, కులం భట్టు అని చెప్తున్నారని. అట్లాగే రామరాజభూషణుడు అంటే గౌరవంగానే ఉంటుంది, కానీ నెహ్రూ గారి దగ్గర సేవకుడు అన్నట్టు ఉంటుంది. అదే శుభమూర్తి ఆయన పేరు చెప్పుకున్నాడు. భట్టుమూర్తి అసలు పేరు శుభమూర్తి. అసలు పేరు శుభమూర్తి. అది లోకానికి తెలియజేశారు. శూద్రుడు కాబట్టి ఇంత అద్భుతంగా రాయగలిగారు కూడా మీరు సిద్ధాంతీకరించారు. తర్వాత మీ పైన గుర్రం జాషువా కరుణశ్రీ యొక్క ప్రభావం ఎక్కువ అని కూడా అంటారు కదా. నా కరుణశ్రీ ప్రభావం ఎక్కువ అండి. కరుణశ్రీ గారు మన వరుస భట్టుమూర్తి ఎలాగో మీకు బాగా ఇష్టమైన కావాలంటే జాషువా కరుణశ్రీ చెప్పాలా? జోషువాకి కరుణశ్రీకి సంబంధం చెప్పాల్సిందే, కానీ చెప్పే ముందు ఒక విషయం అని చెప్పాను. నాకు పద్యాలు ఊరికి అర్థమైపోవడము, జోషువా పద్యాలు ఇష్టమయ్యేవి. జోషువా నాకు తెలియకముందే జోషువా పద్యాలని మా పల్లెల్లో చాలామంది పాడుతుండేవాళ్ళు. దాసు అనే ఒక అతను జోషువా ఈ పద్యాలని పాడుతూ యాచన చేసే మనిషి ఒకడు ఉండేవాడు. రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్స్లో వచ్చినప్పుడు అవి పాడుతూ, అతను ఏ కంపార్ట్మెంట్కి వెళ్తే ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళేవాడిని. అతను పాడిన పాటల్లా వింటుండేవాడిని. అతను ఎక్కడ దిగితే ఎక్కడెక్కితే అక్కడ అతను తప్పు కూర్చునేవాడిని. ఎందుకు నా చుట్టూ తిరుగుతావంటే నన్ను పాడతావని వింటానికన్నా ఆయనకి నేను పాడితే ఇష్టమని నాకు ఒక్కడికే కూడా వినిపించేవాడు పద్యాలు. నేను డబ్బులు ఇవ్వలేను ఆయనకి, కానీ వినిపించేవాడు. ఆ వినిపించేవన్నీ జోషువా పద్యాలే. అతనికి జోషువా పద్య ఇస్తూనే ఏం చేసేవాడంటే 2 అన్నాలు గబ్బిలం, 2 ముంతాజ్ మహల్, 2 కాంతి సీకులు ఆయన అమ్ముతాడు. ఆయన పుస్తకాలు అమ్మేవాడు పద్యాలు పాడుతూ. ఎవడన్నా కాణి ఇస్తే తీసుకునేవాడు, అణ ఇస్తే పుస్తకం ఇచ్చేవాడు. 2 అణాలు పుస్తకం ఇచ్చేవాడు, 2 అణాలు ఇస్తే తీసుకునేవాడు. సో అలా మీకు జోషువా మీద, ఆయన పద్యాల మీద విపరీతమైనటువంటి, ఆ పద్యం వినాలంటే అర్థము, తాత్పర్యము, దండనేమో ఇంత గోళ ఉంటే తప్ప అది అర్థం కాదు. తర్వాత మీరు ఉత్తరము మీ రచనలో మొట్టమొదటి కథ ఉత్తరము, ఊరబావి, అనంత జీవనము, తర్వాత మునివాహనుడు, తర్వాత ఈ దృష్టి, ఇలా చాలా పుంకాను కథలు రాశారు, కథానికలు రాశారు, నాటికలు రాశారు, నవల రాశారు. ఇలాగ వాటికి చాలా అవార్డులు చాలా వచ్చాయి. ఇవి వేటిని పరిశీలించినా గానీ జీవితానికి దగ్గరగా ఉన్నట్లుగాను, మనైతే పల్లెటూరులో కూర్చొని ఒక పాత్రను గమనించినట్టుగాను, అక్కడే మన లైవ్ లో ఉండి చూస్తున్నట్టుగాను అనిపిస్తుంది కదా. సో దీనికి ఆత్మ అంతా మీ జీవితానికి దగ్గరగా ఉన్నట్టు. అంతే. నేను ఆత్మీయుల దగ్గర నుంచి, మా అమ్మ లాంటి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి విషయం, ఇప్పుడు భుజంగరాడి జీవితం నేను తెలుసుకున్నటువంటి విషయం, ఇట్లాంటివి తప్ప అభూత కల్పనలు నేను చేయను. నాకు తెలిసినటువంటి జీవితం రాస్తాను. సమాజంలో కనిపించినప్పుడు ఏ ఘర్షణ నుంచి మనుషులు పెరుగుతున్నారు చూస్తుంటూ దాని గురించి రాయడం నాకు బాగా, సమస్యల మీద రాయడం ఇష్టం. ఆ సమస్యల మీద పరిష్కారం కోసం వెతకడం ఇష్టం. అంటే స్వాభావిక వనరులు అంటారు కదా ప్రబంధాల కావ్యాల్లో, అలాగే జీవితాలే మీ కావ్య వస్తువులు, కథా వస్తువులు అయ్యాయి. జీవితమే ప్రధానమైనటువంటిది, దాన్నే చెప్పాలి, దానికి పరిష్కారం ఒకటి కావాలి. ఈ జీవితం ఇట్లా ఉంది, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, అదండి.
అంటే మీ రచనలు చదవటం వల్ల ఆ, కొంతమందిలో అయినా కానీ మార్పు వచ్చి జీవితం అంటే తెలుసుకుంటే చాలనుకుంటారా మీరు? ఆ, అంటే మీ మీ రచనలు మీ ఈ కృషి వల్ల మీరు ఆ. కోరుకుంటుంది ఏంటి? నేను చేసినటువంటి సాహిత్య కృషి వల్ల సమాజంలో నాలాంటి మనుషులు చైతన్యవంతులు కావాలన్న ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి వల్ల పీడన నుంచి, దోపిడీ నుంచి, వర్ణ వ్యవస్థ నుంచి, పేదరికం దీని నుంచి తప్పించుకోవడానికి మనిషికి తన చేతుల్లోనే ఆయుధాలు ఉన్నాయి. తానే ఒక పెద్ద ఆయుధం. తనను తాను మలుచుకోగలడు. తనను తాను భవిష్యత్తులోకి ఒక విద్యుత్ దీపంలా, టార్చ్ లైట్ తానే వెలిగించుకొని ఆ చీకట్లను పోగొట్టుకోవడానికి తన దోవ తను చూసుకోగలడు. ఎవడో వచ్చి దోవ చూపిస్తారు, ఎవరో చేయి పట్టుకు లాక్కుపోతారనే అవసరం లేదు. నీలోనే చైతన్యం ఉంది. నీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. నువ్వు దిద్దుకోగలవు అని నేను అనుకున్నట్టుగానే మిగతా వాళ్ళు అనుకోవాలని, ఈ పుస్తకాలు చదివి కూడా ఇష్టపడాలని నేను స్పష్టంగా నమ్ముతాను. అంటే మీ జీవితం నుంచి మీరు రాసిన సాహిత్యము, మీ జీవితము, సాహిత్యము 2 చెప్పేది అదే. మీకు ఒక మాట చెప్తాను. ఇన్ని కథలు రాశాను, అంత సామాజికమైంది. ఇన్ని నాటకాలు రాశాను. నాటకాలు స్టేజి మీద రాయడానికి నేను ఇష్టపడడం లేదు. కారణం, ఒక నాటకం వేయడానికే 10 రోజుల కారణం. అంత సమయం ఒక సినిమాకి 15 రోజులు వెయిట్ చేయడం అంటే రామారావు గారి దగ్గరేనే నేను ఉండలేను. సమయం నాకు అవును. భగవంతుడు అనుగ్రహించి నాకు ఎక్కువ సమయం ఇచ్చాడు కాబట్టి పైన ఇబ్బంది లేదు. కానీ నా చిన్నతనంలో వీడు ఎప్పుడైనా చస్తాడనేవాళ్ళు మా వాళ్ళు. నన్ను ఒక పెద్ద ఆయన 44 ఏట చచ్చిపోతాడు అన్నవాడు ఒక ఆయన. ఇంకొక ఆయన 69 ఏట చచ్చిపోతాడు అన్నవాడు. ఇక నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు అక్కర్లేదు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఏమిటి, మనంతా కూడాను మన ఆయుష్ కానీ, మన ఆరోగ్యం కానీ, మన అభివృద్ధి కానీ, మన సమాజంలో జీవితం కానీ, అందరితో మెలడం కానీ, మనిషి సంబంధం, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. మనమే మన శత్రువు, మనమే మన మిత్రుడు, మనమే మన సమాజం అని నేను పూర్తిగా నమ్ముతాను. అది మీ జీవితం నుంచి మీరు చెబుతున్నారు. అదే చెప్పారు సాహిత్యం. అదే సార్ చెప్పాను. అంతే కదా సార్. అంతే. తర్వాత చివరికి వచ్చాము 2 ప్రశ్నలు. మీకు ఈ మాట చెప్పాలి, మీకు చెప్పిపోవాలి. నేను వెళ్ళబోయే ముందు ఏమిటంటే, అద్భుతమైన కథలు ఉన్నాయి, అద్భుతమైన నాటకాలు ఉన్నాయి, అద్భుతమైన కవిత్వం ఉంది, అద్భుతమైన రచనలు ఈ 4 రకాల పరిశోధన ఉన్నాయి, విమర్శన ఉంది, అనువాదాలు అద్భుతంగా చేశా. ఇంగ్లీష్లో రాయగలను, ఇంగ్లీష్లోంచి రాయగలను. అంటే తెలుగుని ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ తెలుగులోకి రాయడం, ఇంత సామర్థ్యం నిర్మాణం చేసుకున్నాక మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఒక పుస్తకం రాసిన మనిషిని ఎత్తిన పెట్టుకునే లోకం చూసాము. ఇన్ని పుస్తకాల నుండి మనం రాసే మనిషిని కూడాను లోకంలో గుర్తింపు తేవాల్సినటువంటి, నీకు ఏమైనా రావాల్సిందేనా అని అనుకుంటారు. ఏమైనా రావాలన్నది లోకం ఎక్కడ గౌరవాల సంగతి కాదు. మనిషి ఎదుటి కావాల్సినటువంటి గుర్తింపు ఏమిటంటే, ఇంత పని చేసావు, నువ్వు చాలా శ్రమ పడ్డావు అని. ఒక ట్యాగూర్ ఒక మాట అంటున్నావు, నేను చాలా పని చేశాను కదా, నువ్వు మంచి పని చేసావని ఒక మాట నన్ను అన్నండ్రా అని అడుగుతాడు, ప్రాధేయపడతాడు. అంతేకాదు, ఒరే మీరు నేను ఎట్లాగూ చనిపోయినప్పుడు పూలమాల వేస్తారు కదరా, ముందే ఏంటా నేను సంతోషిస్తాను, మీరు ఎప్పుడో నా గురించి మంచి మాటలు 4 రాయిపోతారు, అప్పుడు దాకా వద్దు, ఇప్పుడే చెప్పండి. అట్లా నా గురించి చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు నాకే చెప్పండి 2 మాటలు అనేదే నా అభ్యర్థన. దానికోసం ఇంత పని చేసావు నువ్వు, ఇంత పని చేసిన వాడు మరొకటి లేరని మీరు అంటున్నారు. ఇన్ని పుస్తకాలు రాసిన వాడే కాదు, ఏ ప్రక్రియలోనూ ఒక 15-16 పుస్తకాలు తక్కువ లేకుండా, ఇప్పుడు ఒక పిహెచ్డి రాస్తాడండి, దాన్ని పట్టుకొని దేశం అంతా తిరుగుతాడు, అయిపోయింది జీవితం, విశ్రాంతి తీసుకుంటాడు. 18 థీసిస్లు రాశానండి. ఇన్ని విమర్శలు. మీకు అది ఒక వేదన ఉందంటారా, ఆవేదన ఉందంటారా? ఏమన్నా చేయకపోతే మనిషి ఎందుకు అని. అంటే మీ మనసులో మాటగా చెప్పాలంటే మీ మనసులో ఉన్న వేదన ఏంటి? ఏంటంటే, అందరి దగ్గర నుంచి సమానమైనటువంటి గుర్తింపు, వీడు ఫలానా వాడని గుర్తింపు నాకు ఇష్టం లేదు, పాపం అని గుర్తింపు నాకు ఇష్టం లేదు, బలహీనుడని గుర్తింపు లేదు, ఇవేవి కాదు. నేను ఎవరికైనా తగిన వాడినే, ఎవరితో అయినా సమానుణ్ణే, ఎవరితో అయినా మనిషిగా పనికొచ్చేవాడినే, ప్రేమించగలిగిన వాడినే,
అని గుర్తించేటటువంటి దాశ కోసం పాపం అనేటటువంటిది లేకుండా నిజమేను అనుకునేటువంటి అంటే స్థితిలో అందరూ చూడాలని ఆశపడే స్థితిలో అంటే మిమ్మల్నిగా గుర్తించాలి. అంతే. మీలోని కృషిని, మీలోని మనిషిని గుర్తించాలి. ఆ. అదే మీ మనసులో మీ రైట్. ఆవేదన, మీ రైట్. మనసు మాట అది. అవునండి. మనసు చెప్పే మాట అది. అవునండి. అవును. అయితే చివరిలో రెండే ప్రశ్నలు ముగింపుకొచ్చేసాయి. చెప్పండి. మీరు పద్యం అంటే మీకు చాలా ఇష్టము. పద్యాలంటే ఇష్టము. ఆ, ఆ పద్యం అనే పట్టుదలతోనే ఇంత ప్రయాణం చేశారు. ఆ, పద్యాలు కూడా మీ పైన ప్రభావము, ఆ, వీళ్ళందరూ ప్రభావం ఉంది. ఆ. తర్వాత పద్యాల మీద కొంచెం కృషి తగ్గించి మిగతా వచ్చిన మీద వెళ్ళారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు స్పష్టంగా మీకు చెప్పేది, కొందరికి పద్యం ఇష్టం, కొందరికి కథ ఇష్టం, కొందరికి నవల ఇష్టం, కొందరికి నాటకాలు ఇష్టం, కొందరికి కవిత్వం ఇష్టం, కొంతమందికి పరిశోధన ఇష్టం, కొంతమందికి విమర్శనం ఇష్టం, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉన్నాయి. అందరి ఇష్టాలు నా ఇష్టం చేసుకొని అందరి కోసం నేను రచన చేయాలని కోరుకున్నాను. అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు భోజనం ఒకటి గోంగూర పచ్చడి ఇష్టం, వాడికి ఆవకాయ ఇష్టం. వాడు గోంగూర, ఆవకాయ, దోసకాయ అందరికి ఒక సంపూర్ణ ఆహారం లాగా అవునండి. అన్ని భాగాల్లోనూ మీరు చేసి ఆ. ఎవరి ఇష్టాలు అంతేకాదు, తెలుగు సాహిత్యంలో కూడా ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి అనే రచనలు చేయటం కాకుండా ఇన్ని శాఖలు ఉన్నాయి కూడా, అన్ని శాఖల్లోనూ చెప్పాలని సిద్ధంగా ఉన్నవాడిని నేను. ఇప్పుడు మీరు మీ జీవితంలో నుంచి ఇన్ని కావ్యాలు, కథలు, కథానికలు, నాటికలు రాశారు. భుజంగరాయుడు గురించి రాశారు. మన ఆది ఆంధ్రుడు అదే కదా రాశారు. మీరు మాట మొదలుపెట్టి చివరి వరకు జీవితంలో అమ్మనే మాటని ఒక మంత్రంలాగా నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా అమ్మని తలుచుకుని ఉంటారు కదా. అవునండి. మీ అమ్మ మీద కావ్యం రాయాలనిపించలేదా? అమ్మ మీద మేము 100 మంది చేత పద్యాలు రాజా. ఆమెని ఎంత రాసినా నేను మా అమ్మని గురించి అంకితం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి రచన చేశా. ఒక 10 పేజీల రచన చేశా. అది చదివిన తర్వాత నేను మా అమ్మని గురించి నేను వివరించాల్సి వస్తే నా చేత కాదు, అక్షరాలు సరిపోవట్లేదు. మా అమ్మని గురించి నేను చెప్పలేను. ఇప్పుడు భుజంగాడు చెప్తే ఎంత కావ్యాన్ని చెప్పినా చెప్పారే కానీ అతని వ్యక్తిత్వం అంతటి నేను చెప్పలేను. మా అమ్మని గురించి అంతటి గురించి నేను చెప్పాలంటే నేను చెప్పలేను. అక్షరాలకు అందనిది అమ్మ అనేది భావించి మీరు రాశారు, కానీ ఇంకా రాయలేనని ఆగారు. దండం పెట్టడం తప్ప మరొకటి ఏమి మనం నివాళి లేదండి. ఏ కావ్యం సరిపోదు. చాలు. నాకు ఇన్ని పుస్తకాల్లో ఆమెకో నా భార్య, నన్ను తల్లిలాగా, ఇంకా తల్లిగా నా భార్యలాగా వీళ్ళకి పుస్తకాలు ఇచ్చినట్టుగా కనపడే వాళ్ళందరికీ గురువులకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను. అంతేగాని మా అమ్మకి ఎన్నిసార్లు ఆమె పుస్తకం మీద బొమ్మ చూసుకుంటే ఆనందంగా ఉంటుంది. జ్ఞానపీఠ్ అనేది తెలుగు వారికి రావాలి, తెలుగు సాహిత్యానికి భాషకు రావాలి. అలాగే కొలకలూరు ఈనాడుకు కూడా జ్ఞానపీఠ రావడానికి సంపూర్ణమైన అర్హత ఉందని అని మనం భావించాలి, విశ్వసించొచ్చుంటారా? రావుడి భరద్వాజ గారికి, కొలకలూరు ఈనాడుకి ఎవరికి ఇద్దామని వాళ్ళు ఆలోచన చేస్తే వీళ్ళిద్దరిలో ఆయన పెద్దవాడు అనే అన్ని వాళ్ళు అన్న మాటకి నేను అంగీకరించిన వాడిని. వైఖరీత్యా అని ఆయన అంగీకరించాను నేను. ఇప్పుడు నాకు మీ వర్క్స్, మీరు చేసిన వర్క్స్ లో జ్ఞానపీఠకి ఇది అర్హమైన వర్క్ అని మీరు నిష్పక్షపాతంగా మీ గురించి చెప్పుకోవడం కాదు, నిష్పక్షపాతంగా ఒక ఎవాల్యుయేషన్ చేసిన వ్యక్తిగా మీది కాదనుకొని భావిస్తే జ్ఞానపీఠ అవార్డుకి మీరు చేసిన వర్క్స్ లో ఏది అర్హత సంపాదించిందని భావిస్తారు? కవిత్వంలో, నాటకాల్లో, నవలల్లో, కథల్లో, ఇన్ని పుస్తకాల్లో కనీసం అంటే ఒక 25 పుస్తకాలు ఉన్నాయి. నాకు కావలసినటువంటి గుర్తింపు ఇప్పుడు మీరు ప్రేమగా ఇక్కడ వచ్చారమన్నారు. నేను వచ్చి మిమ్మల్ని అడిగితే నాకు చేద్దామని అనుకోలేదు. నాకు ఇట్లాంటి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలన్నీ మీరు ఇస్తున్నందుకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ అన్నింటికంటే ప్రధానమైన చోటకి ఈ మనిషిని పంపాలి అనే దృష్టి మీలాంటి మిత్రులు చాలామంది కలగాలి. వీళ్ళందరూ సమూహంగా కలిసినటువంటి ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాని విషయాన్ని ఎవడ ఏమి చేయలేని పరిస్థితిని అది మీరు మనసులో పెట్టుకోవాలని చెప్తున్నాను. అంటే మీరు ఏమవ్వాలను మీకు జ్ఞానపీఠ అన్నారండి. జ్ఞానపీఠకి ఇవ్వడానికి ఇన్ని సంఘాలు, ఇన్ని సాహిత్య సమావేశాలు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రేమించేవాడు. నువ్వు అద్భుతమైనటువంటి మానవతామూర్తి అంటారు, ప్రేమమూర్తి అంటారు, చాలా ఇష్టపడేటువంటి గొప్ప సాహిత్య సేవ చేసేవంటారు. అందరూ కలిపి ఒక మాటని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దగ్గర ఈ మాటను చూపించే కదా వాళ్ళ దగ్గరికి వచ్చేది. సో జ్ఞానపీఠ అనేది
జ్ఞానపీఠ అర్హత పొందటానికి అంతే. 25 అర్హమైన పుస్తకాలు నాకున్నాయి. అవును. కాబట్టి అవును. మీకు నా పట్ల నేను చేసిన కృషి పట్ల తెలుగు వారికి, హ్మ్. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరికైనా సరే, అవును. ప్రభుత్వాలకైనా సరే, అవును. ఏమాత్రం హ్మ్. మీకు నా పట్ల, నా రాసిన పట్ల, నా జీవితం పట్ల, కృషి పట్ల ఒక హ్మ్. గౌరవము, ఒక అభిమానం, ఇష్టము ఉంటే హ్మ్. అదే జ్ఞానపీఠ ద్వారా ఇష్టం ఉంటేనే జ్ఞానపీఠ వచ్చినట్టు ఆ! అది వచ్చేస్తుంది. అది అది వీళ్ళకి ఇష్టం చూపించండి, చూపిస్తేనే వస్తుంది, నాకేమీ తిరగలేదు. చూపించండి అనేది ఆ, మీరు ఆ, వీళ్ళందరికీ చెప్పే మాట. ఆ, ఇది ప్రధానంగా మీ మనసులో మాటగా ఆ, ఆ, చెప్పాలి. ఆ. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. 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 ఆచార్య కొనకులు నినాద్ గారు, ఆయన జీవిత ప్రస్థానాన్ని, వారి సారస్వత ప్రయాణాన్ని మనం గమనిస్తే పట్టుదల, ప్రేమ, తల్లి ప్రభావము, కొంతమంది మహనీయమైన వ్యక్తులు చేసిన ప్రోత్సాహమే తను ఇంత దూరం తీసుకొచ్చాయని, జీవితం పట్ల స్పష్టత, అలాగే తన కవిత్వం పట్ల గూడా ఒక స్పష్టత ఉన్న వ్యక్తిగా ఆయన మనం గమనించాలి, అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యం గూడా ఆయనలో కనిపిస్తుంది. 85 ఏళ్ల వయసు నిండుతున్నా గాని. ఆయన కోరుకుంటేంది అది వ్యక్తిగతంగా కాకపోయినా తనకు గుర్తింపు, గౌరవం, తనకు గుర్తింపంటే మన భాషకి, సాహిత్యానికి, సేవకి, కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ అనేది అది వస్తేనే మనకు తెలుగు వారికి గౌరవం, నాకు గౌరవం అని చెప్పి వారు అంటున్నారు. అది ఈరోజు మనం చేసిన మమ కార్యక్రమం. నమస్కారం.